హలో అండి. చీకటిని తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచేవాడే సూర్య భగవానులండి. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడుగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తి ఆత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడండి. అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటున్నాము. దానినే రథ సప్తమి అంటారండి. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తాం కదా. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం కూడా రథాకారంలో కనిపిస్తుంది అని నమ్మకం అండి. రథ సప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానులకి ఆర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న విషయాలన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి అండి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవారు. భాసం అంటే ప్రకాశం అండి. కరుడు చేసేవాడు భాస్కరుడు అంటే జగత్తుని ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.